సెషన్స్ మనకి వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చేసారు. మొత్తం 16 కంటెస్టెంట్స్ అయిపోయారు ఇప్పుడు. అండ్ నామినేషన్స్ అని ఇవి డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటాయి. బికాజ్ ఒక బయట నుంచి చూసి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళ మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసి చేయడం అని లిటరల్లీ సమ్వాట్ ఎక్సైటింగ్ కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఫేవరిజం చూపించి ఇది నామినేషన్స్ చేసే కన్నా కూడా ఇట్లా ఒక ఆడియన్స్గా చూసి వెళ్ళి నామినేట్ చేయడం అంటే సంథింగ్ ఎగ్జైటింగ్. నాకైతే పర్సనల్గా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ వీళ్ళు పెట్టిన పాయింట్స్ కూడా లిటరల్లీ మనం ఏదైతే ఫీల్ అవుతున్నాం, మనం ఏదైతే రైజ్ చేస్తున్నామో పాయింట్స్ అన్నీ పెట్టారు ఒక్కొక్కరు. మెయిన్లీ యష్మి దగ్గర. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము పోను. ఫస్ట్ అయితే మాత్రం వైల్డ్ కార్డ్స్ అందరినీ చూసేశారు కదా. హరితేజ గారు, టేస్టీ తేజ, గౌతమ్ అండ్ మెహబూబ్, నైని పావని, గంగవ్వ, అవినాష్ అండ్ ఇంకొకరు వచ్చేసరికి ఎవరు, హరితేజ. సో వీళ్ళందరూ కూడాను టోటల్ 8 కంటెస్టెంట్స్, అందరు నోన్ పర్సన్సే. కొంచెం ఒక ఏమంటాము, కొంచెం ఫేమ్ సంపాదించి కొన్ని డేస్ సర్వైవ్ అయిన వాళ్ళనే పిక్ చేశారు లాస్ట్ వీక్స్ నుంచి. వీళ్ళందరి లోపల ఎక్కువ వీక్స్ ఉంది హరితేజ గారు. సో తనని పిక్ చేశారు. మెయిన్లీ ఏంటంటే తను వోకల్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంది మనం చెప్పుకోవడానికి. ఇవన్నీ డిస్కస్ చేద్దాము. మెయిన్లీ ఫస్ట్ అయితే నామినేషన్స్ అనమాట. మనకి ఎపిసోడ్ రిలీజ్ అయింది ఏంటంటే ఒక హాఫే రిలీజ్ అయింది, రిమైనింగ్ హాఫ్ ఇవాళ యాక్చువల్గా రిలీజ్ అవుతుంది. దానికన్నా ముందే ఎపిసోడ్ షూటింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఎవరు నామినేట్ అయ్యారు అనేది కూడా రిజల్ట్ వచ్చేసాయి మనకి. సో కంటెస్టెంట్స్ ఎవరైతే నామినేట్ అయ్యారో ఒకటి వచ్చేసరికి విష్ణు, యష్మి, సీత, గంగవ్వ, మెహబూబ్ అండ్ పృథ్వీ. సో వీళ్ళల్లో ఎక్కువ నామినేట్ చేసిందంటే రాయల్స్ నామినేట్ చేసింది ఎవరిని అంటే విష్ణుని, యష్మిని అండ్ సీతాని ఎక్కువ మంది నామినేట్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ కూడా నామినేట్ చేసినట్లే ఉన్నారు వీళ్ళని. మనకి హాఫే చూపించారు కాబట్టి ఆ చూపించిన వాళ్ళందరిలో ప్రతి ఒక్కరు యష్మికి అయితే వేశారు. బికాజ్ తన మీద ఒక ఎలిగేషన్ లాగా వేసి. సో వీళ్ళనమాట 6th వీక్ నామినేషన్స్లో. యాక్చువల్లీ ఇంకా మనకి మణికంఠకి అండ్ సో మణికంఠ కూడా పడ్డాయి బాగానే. బట్ ఇక్కడ ఏం చేశారంటే లాస్ట్లో వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఎవరు, రాయల్స్కి ఛాన్స్ ఇచ్చారనమాట. ఓజీస్ నుంచి డిస్కస్ చేసుకుని రాయల్స్ నుంచి ఎవరైనా ఇద్దరిని పిక్ చేయొచ్చు అనేసి. సో వాళ్ళు మెహబూబ్ అండ్ గంగవ్వని అయితే పిక్ చేసుకొని దీంట్లో పెట్టారు నామినేషన్స్లో. ఫైనల్గా అయితే ఈ 6 అయ్యారు. చూడాలి ఈ వీక్ ఎవరినో ఎలిమినేట్ అవుతారు అనేది. అండ్ మనకి నామినేషన్స్ విషయానికి వచ్చేసరికి మెయిన్ పాయింట్స్ అనమాట ఇవి. సో ఇంతకన్నా ముందు నామినేషన్స్ యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ మొత్తం గురించి మాట్లాడుకుందాము. ఎవరైతే రాయల్స్ ఎంటర్ అయిన తర్వాత ఎపిసోడ్ మనకి రిలీజ్ అయిందో అంటే మండే ఎపిసోడ్, నామినేషన్స్ ఎపిసోడ్ నేను చెప్తున్నాను ఓవరాల్గా ఒకటి. సో ఫస్ట్ ఏంటంటే నాకు తెలిసి ఇది ఒక డే వితౌట్ సాంగ్ వేకప్ అయి కూర్చున్నారు వీళ్ళందరూ. సాంగ్ కన్నా ముందే లేచి కూర్చున్నారు. ఒక్కొక్కరు పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట. దాంట్లో యాక్చువల్గా బయట వాళ్ళందరికీ కూడా ఒక సింపతి క్రియేట్ అయింది మణికంఠ మీద. బట్ బయట వాళ్ళకి సింపతి కన్నా కూడా తను ఎక్కడ కూడా నెగిటివ్గా అంటే కావాలని చెయ్యట్లేదు అనేది అర్థమవుతుంది. తనది ఎక్కడ కూడా యాక్షన్ లాగా అనిపించలేదు. తను రియాలిటీనే చూపిస్తున్నానని అర్థమైంది. అండ్ దానికి తోడు అందరూ కార్నర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని అనిపించింది అనమాట. అందుకనే తన మీద కొంచెం సింపతి ఫామ్ అయింది. సేమ్ అదే పాయింట్ కూడాను రోహిణి రైజ్ చేసినప్పుడు విష్ణు అయితే దాన్ని కొంచెం రివర్స్ చేయడానికి తన అన్న పాయింట్ రైజ్ చేసింది. అక్కడ అన్నాడు కదా, నువ్వు మీరందరూ బచ్చాలరా అని మణికంఠ వాళ్ళ గ్రూప్ మధ్యలో మాట్లాడుకున్నాడు. రోహిణి మనల్ని బచ్చాలు అనింది అనేసి. సో అదే పాయింట్ మళ్ళీ తెచ్చి విష్ణు రోహిణి ముందు పెట్టింది. అంటే మణికంఠను కొంచెం నెగిటివ్ చేద్దాము అన్న దాంట్లో ఇలా అనింది అని నాకు అనిపించింది. సో కోర్స్ డెఫినెట్లీ లేకపోతే ఆ పాయింట్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. బట్ నెగిటివ్ చేయడానికి ఈ పాయింట్ రైజ్ చేసిందని నాకు అనిపించింది. మళ్ళీ ఎక్కడ మణికంఠకి ఇంకా సింపతి వస్తుందా అన్న దాంట్లో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మణికంఠ గురించే ఇది విషయం. కార్నర్ అని కాదు కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, అసలు వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ ఎలా ఉంటారని తెలియకముందే రోహిణి మీద పడిపోతున్నాడు మణికంఠ. అంటే అంత క్లోజ్నెస్, అంత హ్యాండ్స్ వేసి క్లోజ్గా మూవ్ అయ్యేంత వాళ్ళకి యాక్చువల్గా ర్యాపో రాలేదు. ఇలాంటి మిస్టేక్సే చేస్తున్నాడు మణికంఠ మళ్ళీ. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతున్నారా, కంఫర్ట్ ఉందా వాళ్ళకి అని తెలుసుకోకుండా తను ముందే వెళ్తున్నాడు అనమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదని కూడా అర్థం కావట్లేదు తనకి. మేబీ తన బిహేవియర్ అంతేనేమో రియాలిటీ. బట్ ఎదుటి వాళ్ళు
గురించి తెలుసుకొని, అంటే తన గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకొని ఆ కంఫర్ట్ జోన్ ఫామ్ అయ్యాక తిను ర్యాపో లాగా కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. మేబీ అందరూ అందుకనే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నట్లున్నారు. ఇప్పుడు మనం ఉన్నాము మన ఫ్రెండ్స్ తోటి, ఎంత ర్యాపో ఉంటే అంత దూరం వెళ్తాము. హ్యాండ్స్ వేయడం కానివ్వండి, హగ్ చేసుకోవడం కానివ్వండి. బట్ ఇక్కడ మనకంటే ఏంటంటే ఆ ర్యాపో అసలు బిల్డ్ అవ్వకముందే తను కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. అది నాకు బాగా అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ కొంచెం ఓవర్గా ఎక్కడ ఓవర్ థింక్ చేయాలి, ఎక్కడ నార్మల్గా ఆలోచించాలని తెలియదు అనేసి విష్ణు అనింది మణికంఠ గురించి. అండ్ ఇంకొకటి ఏదైతే ఇక్కడ ఇచ్చారు కదా బెడ్లో ఒకటి, రేషన్ ఒకటి, ఇక్కడ యష్మి అప్ప ఇంకొక సోనియాలా తయారైంది పిల్ల. నాకైతే అనిపించింది ఇంకొక సోనియా లాగా కొంచెం ఇన్ఫ్లుయెన్సింగ్ కాకుండా మిగిలిన విషయాల్లో కొంచెం ఓవర్గా చేస్తుందని అనిపించింది. ఏంటంటే రేషన్ అనేది ఇవ్వను అనేసి కొంచెం ఆవిడ రేజ్ చేసింది. బట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ఛాన్స్ లేనప్పుడు కొన్ని ఇవ్వచ్చు. బట్ తర్వాత చికెన్ ఇవన్నీ అన్నారు కానివ్వండి. బట్ ఇచ్చినా కానీ ఏమవుతుంది, మహా అయితే 1 day 2 days కదా, తర్వాత బిగ్ బాస్ డెఫినెట్లీ ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు, చేయకుండా ఉండరు. దాని దగ్గర కూడా వీళ్ళు అంతలో రేషన్ మాకు కావాలి అని యష్మి కొంచెం అది కంట్రోల్ చేసుకోవాల్సిందేమో. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే యష్మి, పృథ్వీ, ప్రేరణ వీళ్ళు అసలు కొత్త టీం తోటి కలవట్లేదు. రాయల్స్ తోటి ఎంతసేపు పక్కనే ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేస్తున్నారా, వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా, పాయింట్ అవుట్ చేద్దాము అన్న ఆ ఇంటెన్షన్తోనే గేమ్ అంతా కూడా చూస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానివ్వండి, సో ఒక స్ట్రేంజర్స్ లాగా ఫీల్ అవుతుంది కదా, ఫీల్ అవుతున్నారు వీళ్ళ ముగ్గురు. కొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడడము అలా చేస్తే సో దట్ ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక ఎనిమీస్ లాగా చూస్తుంది అనమాట. అది అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి నైని కూడా ఇదే పాయింట్ రైజ్ చేసింది. అంటే మనమే వెళ్ళి కలుస్తున్నట్లు ఉంది కానీ వాళ్ళు వచ్చి కలుస్తున్నట్లు లేదు అని అనింది. అందరూ కాదు యాక్చువల్లీ, అది వీళ్ళ యష్మి, ప్రేరణ, పృథ్వీ, సో వీళ్ళ దగ్గర నాకు అనిపించింది కొంచెం వీళ్ళే వెళ్ళి కలుస్తున్నారు. అంటే వాళ్ళ ముగ్గురు రావట్లేదు ముందుకి. అది మీకు ఎలా అనిపించిందో మీరైతే కమెంట్ చేయండి. నా ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అఫ్కోర్స్ మీకు నచ్చింది అనుకుంటేనే. అండ్ నెక్స్ట్ మెయిన్ నామినేషన్స్ అనమాట. ఎస్, ఇదంతా గడుస్తూ ఉంది ఫుడ్ గురించి, రేషన్స్ గురించి, బెడ్స్ గురించి, ఇదంతా కానివ్వండి. నెక్స్ట్ నామినేషన్స్ మెయిన్ ఎగ్జైటింగ్, మనం వెయిట్ చేస్తూ ఉన్నది నామినేషన్స్ గురించి. బికాజ్ ఒక ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు వెళ్ళి నామినేట్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. ఫస్ట్లీ హరితేజ మెయిన్ తనకున్న పాజిటివిటీ ఏంటి అంటే, తనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అంటే మెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ తీయాలో అక్కడ కరెక్ట్గా తీస్తుంది. తను ఏది ఎలా చెప్పాలో అలా కరెక్ట్గా చెప్తుంది. సో కరెక్ట్గా చెప్పే వ్యక్తి ఇంతవరకు యాక్చువల్గా హౌస్లో ఎవ్వరూ లేరు. ప్రేరణ ఉంది కానీ బట్ కొన్నిసార్లు తను కూడాను అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇక్కడ హరితేజ కరెక్ట్గా రైజ్ చేసింది పాయింట్స్. ఎవరెవరినంటే యష్మిని ఒకటి అండ్ పృథ్వీని. సో కరెక్ట్గా గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసింది. ఇంతవరకు కూడా ఎవరు పెళ్ళిని అంతగా పట్టించుకోలేదు. చిన్న చిన్న విషయాల దగ్గర నామినేట్ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ కానివ్వండి, వీళ్ళ గ్యాంగ్ ఎవరు టచ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళ గ్యాంగ్ని టచ్ చేశారు బాగా. యష్మికి అయితే బాగా పడ్డాయి. ఈ పాయింట్ మనం యాక్సెప్ట్ చేయాలి డెఫినెట్లీ. ఏంటి అంటే రూల్స్ అనేవి నీ ఫ్రెండ్స్కి అప్లై అవ్వవు. నువ్వే రూల్స్ పెడతావు కానీ ఆ రూల్స్ నీ ఫ్రెండ్స్కి అప్లై అవ్వవు. బట్ వేరే వాళ్ళ దగ్గరకు వచ్చరికి ఆ రూల్స్ అప్లై అవుతాయి. నిజమే కదా అది. మనం లాస్ట్ వీక్ గేమ్ చూసుకున్నట్లయితే ఈ మెగా చీఫ్ దగ్గర యాక్చువల్గా సంచాలక్ ఏం చేయాలి, కరెక్ట్గా రూల్స్ మాట్లాడాలి. కానీ ఈవిడ ఏం చెప్పింది, యష్మి నువ్వు సంచాలకైనా కానీ మాకు సపోర్ట్ చేయొచ్చు కదా అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ చేయాలి, బయట వాళ్ళైతే కరెక్ట్గా సంచాలక చెప్పాలి ఆవిడ ఆపోజిట్ టీంలో ఉన్నప్పుడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? రూల్స్ ఇక్కడే కదా ఆపోజిట్ అయింది. కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. అండ్ నాకు నచ్చినట్లుగా చేస్తాను, నాకు నచ్చినట్లుగా ఫీల్ అవుతాను, నా ఎమోషన్స్ అవి ఇవి అంటే నీకు నచ్చినట్లుగానే ఉండు. బట్ అది రాంగ్ కదా, అది నాకు నచ్చలేదు, నేను నామినేట్ చేస్తున్నాను. ఇది కనుక ఈవిడ ఇట్లానే ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ ఇంకా పడుతూనే ఉంటాయి. ఇప్పటికైనా చేంజ్ చేసుకుంటారేమో. ఎందుకంటే ఒకరు పాయింట్ అవుట్ చేసేదాకా ఎవరికి తెలియదు. అది నేను బాగానే ఉన్నాను, నేను కరెక్ట్గానే చేస్తున్నాను అనుకుంటారు. బట్ మనం రైజ్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కరెక్ట్గా రైజ్ చేసింది ఇక్కడ హరితేజ. అండ్ ఒక గ్రూప్ లాగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఇంకొకటి. సో అంటే మీ గ్రూప్లోనే మీరు ఉంటున్నారు, సో మీ గ్రూప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా రైజ్ చేసింది. అంటే గ్రూపిజం అంటే ఏంటి, ఎవరు మా గ్రూపు అని అడిగింది కానివ్వండి. బట్ అఫ్ కోర్స్ అది అందరికీ తెలుసు, బయట అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ అడగాలి కాబట్టి అడుగుతుంది యష్మి.
అందరికీ తెలుసు పృథ్వీ, నిఖిల్, ఈవిడ అని. మళ్ళీ ఏమో ఇంకొకటి టార్గెట్, మణికంఠని టార్గెట్ చేసినట్లుగా. సో చాలా విషయాలు అది అనిపించింది అనమాట, మణికంఠని టార్గెట్ చేసినట్లుగా. అది ఆవిడ చెప్పుకోవట్లేదు కానివ్వండి, చేస్తాను 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 అని నిజంగానే అన్నావు కరెక్ట్. బట్ గోయింగ్ ఆన్ ఏంటంటే వాళ్ళ గేమ్ పరంగా కానివ్వండి, వాళ్ళు చేసే పనుల వల్ల కానీ డెఫినెట్లీ డెసిషన్ మారుతూ ఉంటుంది. బట్ అదే మనసులో పెట్టుకొని ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా టార్గెట్ చేయడం అనేది లిటరల్లీ వెరీ రాంగ్. అది లిటరల్లీ వెరీ రాంగ్. ఇదే తనకి బ్యాడ్ పాయింట్, నెగిటివ్ పాయింట్ అయిపోయింది యష్మికి. అది కనుక చేంజ్ చేసుకుంటే సమ్వాట్ బెటర్గా ఉంటుంది. అంటే తన వరకు వచ్చేసరికి రూల్స్ అన్ని మారిపోతాయి, పక్కన వాళ్ళకి వచ్చేసరికి రూల్స్ అన్ని అప్లై అవుతాయి అనేది కూడా వెరీ వెరీ రాంగ్. అండ్ నెక్స్ట్ పృథ్వీని కూడా హరితేజ నామినేట్ చేసింది. సో ఇది కూడా మెయిన్, తను చెప్పింది కూడా కరెక్ట్ అనమాట. ఇదేంటంటే ఇప్పుడు గ్రూప్లో ప్రతి దాంట్లో కూడా పృథ్వీ ఎక్కడ ఉన్నాడు అంటే గ్రూప్లోనే ఉన్నాడు అని అర్థమవుతుంది. ఎక్కడ కూడా తన ఇండివిజువల్ డెసిషన్స్, తన ఇండివిజువల్ మాటలు ఎక్కడా లేవు. ప్రతిదీ కూడా గ్రూప్ డెసిషన్ అయిపోయింది. సో తను బయటికి వచ్చి ఇదిగోండి ఇది నాది అని చెప్పట్లేదు అనమాట ఎక్కడ కూడా. సో మీకు ఓకే కదా, నాకు ఓకే అన్న దాంట్లోనే ఉంది. అది స్టిల్ తనకి చెప్పినా కూడా అర్థం కావట్లేదు అనమాట. అంటే మీరు ఒక జస్ట్ 1 అవరే చూస్తున్నారు అంటున్నాడు కానీ, బట్ ఇక్కడ వీళ్ళకి తెలుసో 24/7 అనేది డిస్ప్లే అవుతుంది మనకి ఇక్కడ. వాళ్ళు మేబీ 24/7 చూసి ఉండకపోవచ్చు, బట్ ఆడియన్స్గా మనం 24/7 చూస్తుంటాం కదా, 1% అయినా చూస్తుంటారు కదా. అందరికి ఇదే ఫీలింగ్. తన గ్రూప్ నుంచి అఫ్కోర్స్ ఇప్పుడు మనకి గేమ్ పెట్టింది గ్రూప్, బట్ కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయి మనం ఇండివిజువల్గా స్టాండ్ తీసుకోవడానికి, ఏమైనా చెప్పడానికి కానివ్వండి, ఇండివిజువల్గా వస్తుంది స్టేజ్. బట్ అక్కడ కూడా తన మాటలు పెట్టట్లేదు అనేది నాకు అనిపించింది. సో వాళ్ళు ఏదంటే మనము అదే అండము, అలా ఉందన్నమాట తనది. సో చూడాలి. అండ్ నెక్స్ట్ గౌతమ్ వచ్చరికి విష్ణు అండ్ యష్మిన్. సో గౌతమ్కి లాస్ట్ ఎపిసోడ్స్ చూసినప్పుడు ఏంటంటే కొన్ని క్లారిటీ ఆఫ్ వర్డ్స్ తన దగ్గర మిస్ అవుతున్నాయి. గౌతమ్ దగ్గర ఏదో చెప్పాలి అనుకుంటాడు, ఏదో చెప్పేస్తాడు. సో ఈ క్లారిటీ ఆఫ్ వర్డ్స్ అనేవి తన దగ్గర గౌతమ్ దగ్గర ఉంటే బాగుండు. ఇప్పుడన్నా డెవలప్ చేసుకుంటాడేమో చూడాలి. అండ్ విష్ణుని వచ్చేసరికి మీ గేమ్ లేదు, వేరే పర్సన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది అని అన్నాడు. సో ఆఫ్ కోర్స్ ఇది ఇండైరెక్ట్గా అన్నాడు కానీ మనకు తెలిసిందే కదా పృథ్వీ మీద తన కాన్సన్ట్రేషన్ ఉంది అనేది. అండ్ తినే కాదు, గౌతమ్ అనే కాదు, వచ్చిన చాలామంది నయని, పావని అండ్ నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో మనకి ఈవెన్ రోహిణి అవనివ్వండి, వీళ్ళంతా నామినేట్ చేశారు విష్ణుని. అది ఇవాళ ప్లే అవుతుంది యాక్చువల్లీ. ఏంటి అంటే నీకు సీరియస్నెస్ లేదు, నువ్వు గేమ్ ఆడట్లేదు, చీఫ్ అవ్వడానికి కూడా నువ్వు ప్లే చేయట్లేదు అనేది వాళ్ళు అన్న మాటలు. అది నిజమే కదా. సో నేను రెడీగా లేను అంటే వెన్ యూ ఆర్ రెడీ, ఎప్పటికి రెడీ అవుతావు. ఇప్పటికి ఆల్మోస్ట్ 5 వీక్స్ అయిపోయింది, ఇప్పటికైనా కొంచెమైనా వచ్చి ఉండాలి కదా. నువ్వు అసలు గేమ్స్ ఆడితే కదా నీకు ఆ ఎబిలిటీ ఉందో లేదో తెలిసేది. ఒక ఛాలెంజ్ తీసుకుంటేనే కదా నీకు ఆ ఎబిలిటీ ఉందో లేదో తెలిసేది. అసలు తీసుకోకముందే నాకు లేదు అని వదిలేస్తే ఆ ఛాన్స్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. ఇది ఆవిడకి ఎందుకు అర్థం కావట్లేదో, కొంచెం చిల్ అవ్వడానికి ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లుంది. అఫ్కోర్స్ తన మెంటాలిటీ అదేమో, బట్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆడాలి అనేది అందరూ అనేటువంటి మాట అది. అండ్ ఇంకొకటి ఏంటంటే యష్మిని ఏంటంటే అది అందరికీ తెలిసిందే కదా. ఇది నాకు అంటే యష్మిని నామినేట్ చేసిన పాయింట్ నాకు పెద్ద స్ట్రాంగ్గా ఏమి అనిపించలేదు. సో అదే అనుకున్నాం కదా స్టార్టింగ్లో, గౌతమ్ అనేది తన వర్డ్స్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా పెడితే బాగుంటుంది అనేది. వీళ్ళు ఏం డిసైడ్ అయిపోయి ఉన్నారంటే, ముందు మనం చూస్తున్నాం కదా మధ్యలో ఈ వీక్ వద్దు, వాళ్ళని ఏమీ రివర్స్ చేయమనద్దు, నెక్స్ట్ వీక్ చేస్తాము మనకి ఛాన్స్ వస్తుంది కదా అని ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట. బట్ దానికన్నా ముందు వీళ్ళు రియలైజ్ అయితే బాగుంటుంది. సో బయటికి ఎలా వెళ్ళింది అనేది రియలైజ్ అయ్యి ఇప్పటికన్నా మార్చుకుంటే బాగుంటుంది. అండ్ నైన్ విష్ణుని అగైన్ సీరియస్నెస్ లేదు అనేసి సీతాని అగైన్ చేసింది అనమాట. సీతాని ఏంటంటే ఏడుస్తున్నావు నువ్వు అనేది వేసి చేసింది. బట్ నాకు ఎక్కడ ఏడుస్తున్నావు అని ఎక్కడ నాకు అనిపించలేదు అసలు. బట్ వీళ్ళకి ఎందుకు ఇలా వచ్చిన ఒక 4 మెంబర్స్ అలానే అన్నారు, సీత కొంచెం క్రయింగ్ అన్నట్లుగా. అదే ఎమోషన్ని బయట పెట్టుకోవడానికి కూడా లేదా. ఎమోషన్ వస్తుంది, ఎడవడం కూడా తప్పైనా గేమ్ ఆడుతుంది తను బాగానే, చీఫ్గాను బాగానే చేసింది. అఫ్కోర్స్ అంత రెస్పాన్సిబిలిటీ నెత్తి మీద ఉన్నప్పుడు డెఫినెట్లీ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటారు.
ఏడుస్తుంది అనేది దాన్ని అసలు దాన్ని తీసుకొని వచ్చి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నైనిది కూడా నాకు రాంగ్ పాయింట్ అనిపించింది. అండ్ మెహబూబ్ సీతాని యష్మిని. సో సీతాని ఏంటి అంటే అగైన్ కొంచెం అటు ఇటు అవుతున్న గేమ్లో అనేది పెట్టాడు. యష్మిని ఏంటంటే యష్మిని కూడా నాకు ఇవన్నీ కూడా పెద్ద రీజన్స్ అనిపించలేదు. మిగిలిన వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఇవి కూడాను. తేజ వచ్చేసరికి సీతాని మణికంఠని చేశాడు. తేజ ఏంటి అంటే మణికంఠని అసలు యాక్చువల్గా ఇక్కడ అందరూ మణికంఠని చెయ్యలేవు అనుకున్నాను, బట్ తేజ కొంచెం రివర్స్ వెళ్ళాడు. బికాజ్ ఇప్పుడు తేజ కనుక మణికంఠం చేయకుండా వేరే వాళ్ళని చేస్తే వాళ్ళు వచ్చి డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ తేజని చేస్తారు. కొంచెం తెలివిగా ఆలోచించి చేశాడు అని నాకు అనిపించింది అనమాట మణికంఠని. ఇలాంటి సింపతి నువ్వు గేమ్ ప్లే చెయ్యకు, అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి కదా అనేది రైజ్ చేశాడు. కరెక్ట్గానే నామినేట్ చేశాడు కానివ్వండి పాయింట్ మీద. బట్ దాని వెనకాల ఉన్న స్ట్రాటజీ నాకేమనిపించింది అంటే యష్మి కానివ్వండి అండ్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా కైండ్ ఆఫ్ రివెంజ్ కైండే. అఫ్కోర్స్ నిఖిల్ ఎక్కడ రాంగ్ ఆడలేదా, కానీ నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదు ఎవరు? నాకు నిఖిల్లో కూడా చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు ఆవిడ చెప్పిన మాటలే విన్నాడు కానీ ఎక్కడ తన ఇండివిజువల్ గేమ్ లేదు. ఆ పాయింట్ మీద ఎందుకు రేస్ చేయలేదు, నామినేట్ చేయలేదు? మళ్ళీ మనం బ్యాక్ వద్దాము. సో మణికంఠని ఎందుకని అనమాట నాకు అనిపించింది. సో ఇంకా ఇట్లా సీరియస్గా ఉండు ఆడవకు అనేది చెప్పాడు టేస్ట్ తేజ. నెక్స్ట్ సీతాని ఎందుకు అంటే ఫుడ్ దగ్గర మనకి లాస్ట్ టాస్క్లు జరిగాయి కదా మెగా చీఫ్ల దగ్గర. సో నువ్వు లోపల ఒకటి అన్నావు, బయటకు వచ్చి ఇంకొకటి చేసావు. నువ్వు ఫస్ట్ అయితే అవుట్ ఆఫ్ వెళ్ళిపోదాం అనుకున్నావు, మళ్ళీ తర్వాత మణికంఠని చేసావు. సో ఇలా ఫ్లిప్ అయ్యావు నువ్వు, డెసిషన్స్ ఫ్లిప్ అవ్వకుండా ఉంటే కొంచెం బాగుండేది అని నామినేట్ చేశాడనమాట. సో ఇక్కడ నాకు అనిపించింది తేజ దగ్గర విషయానికి వచ్చరికి కొంచెం స్మార్ట్ ప్లే చేశాడు. యష్మిన్ చేస్తుంటే డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడ తేజ చేసేది, ఖచ్చితంగా చేసేది. విష్ణు అయినా ఖచ్చితంగా చేసేది. సో ఎవరైతే కొంచెం రివర్స్ కాకుండా కొంచెం పాయింట్ని అర్థం చేసుకుంటారో వాళ్ళనే చేశాడు అని నాకు అనిపించింది. పాయింట్స్ కూడా వెతుక్కొని పెట్టాడు. అండ్ ఇంకొకటి తను రైజ్ చేసింది ఏంటి అంటే, సో నువ్వు ఫుడ్ బౌల్స్ వచ్చాయి కదా, తీసుకొని వచ్చేటప్పుడు నీకు నిజంగానే సింపతి ఉంటే తీసుకొని వచ్చేవాడివి కదా, మణికంఠ తీసుకొచ్చేదానివి కదా అనేది తేజ తీసుకొని వచ్చిన పాయింట్. అది కరెక్ట్ అనమాట, యాక్చువల్లీ కరెక్ట్ అది. బట్ యష్మి సంగతి తెలిసింది, ఆవిడ కైండ్ ఆఫ్ రివెంజ్ ఒకటి, ఈగోయిస్టిక్ అండ్ ఫ్రెండ్స్ ఎంత గేమ్ ఎంత ఏదున్నా కూడా నిఖిల్ అనేది తన ఫ్రెండ్. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇదే అర్థమైంది. సో ఎంత ఏ క్లాన్స్లో ఉన్నా కానివ్వండి ఏదున్నా కానీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఏ క్లాన్లో ఉన్నా ఏ గేమ్లో ఉన్నా వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఇది బ్యాక్గ్రౌండ్లో ఎవరికి అంతగా అర్థం కావట్లేదు. బట్ నిఖిల్ యష్మికి, యష్మి నిఖిల్కి, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యలో దే ఆర్ జీరో, దే ఆర్ నథింగ్. వీళ్ళ ప్రయారిటీ వీళ్ళకి. సో అలా అనిపించింది నాకు యష్మి విషయానికి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వీక్ టుడే కూడా మనకి ఇంకా వస్తున్నాయి కదా ఎపిసోడ్స్, వాటి గురించి కూడా మనమైతే అనాలిసిస్ చూసుకుందాము. అంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. అఫ్కోర్స్ నాకు రాంగ్ అయింది మీకు కరెక్ట్ అవ్వచ్చు, మీకు రాంగ్ అయింది నాకు కరెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది నా వర్షన్ అనమాట. సో నిఖిల్ని ఎందుకు చేయలేదు అంటే, నిఖిల్ని కానివ్వండి, నిఖిల్ని మెయిన్లీ నిఖిల్లో కూడా చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చీఫ్గా కానివ్వండి, కొన్ని మణికంఠని తీసే దగ్గర కానివ్వండి, ఈ పాయింట్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక చీఫ్ 3 వీక్స్ అయినంత మాత్రం తనేమి 100% పర్ఫెక్ట్ కాదు, చాలా లోపాలు ఉన్నాయి. సీతాతో కంపేర్ చేసుకుంటే నిఖిల్కే ఎక్కువ మిస్టేక్స్ అనిపించాయి నాకు. బట్ తనని ఎవరు కూడా అసలు నామినేట్ చేయట్లేదు. మేబీ తన లక్ అనుకోవాలి అది. సో ఇది అండి మనకి రాయల్స్ వచ్చిన తర్వాత వీక్ నామినేషన్స్ మంచి గట్టిగానే జరిగాయి. లిస్ట్ కూడా చెప్పాను కదా, ఫైనల్గా అయితే వీళ్ళు అయ్యారు.